ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈ శరీరాన్ని వాహనంతో పోలుస్తారు. ఇప్పుడు కూడా వాహనానికి డీజిల్, పెట్రోల్ ఎలాంటిదో ఈ దేహం అనే వాహనానికి ఆహారం అలాంటిది. కారుకి ఇంజిన్ ఆయిల్ పోయించేటప్పుడు, డీజిల్, పెట్రోల్ కొట్టించేటప్పుడు మంచి ఇంజిన్ ఆయిలా కాదా, దాంట్లో బాగా జిగురుందా, మంచి క్వాలిటీ అంతా ఉందా, డీజిల్ కొట్టేటప్పుడు అందులో కల్తీ లేకుండా ఉందా అని ఆలోచించి మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకుని కంపెనీలు నిర్వహించే పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి మరి డీజిల్, ఇంజిన్ ఆయిల్ ఇట్లాంటివి బాగా కొట్టేస్తూ ఉంటారు. అంటే 10-20 లక్షలు ఖర్చు పెట్టుకున్న కారు గురించి అందులో ఆయిల్ పోసేటప్పుడే ఒరిజినల్లా కాదా, కల్తీ లేకుండా ఉందా లేదని ఆలోచిస్తున్నారు కదా. ఎన్నో వేల కోట్లు పోసినా తయారు చేయలేని దేహానికి ఆహారం ఇంధనంగా అందించేటప్పుడు ఒక్కసారన్నా మీరు నేను దీనికి కల్తీ ఆహారాన్ని అందిస్తున్నానా, ఒరిజినల్ ఆహారాన్ని అందిస్తున్నానా అని ప్లేట్లో పెట్టుకుని తినబోయే ముందు ఒక్కసారన్నా ఎప్పుడన్నా చెక్ చేసుకున్నారా మీరు? అసలు ఇలాంటి ఆలోచన ఎప్పుడన్నా ఒక్కసారన్నా కలుగుతున్నదే? ఇప్పుడన్నా కనీసం ఒక్కసారి మీరు అంతర్మథనం చేసుకోండి. పుట్టిన్ని సంవత్సరాలైంది, ఎన్ని వేల సార్లు, లక్షల సార్లు తిన్నాం, కానీ ప్లేటు ముందు కూర్చున్నాం. ఎప్పుడన్నా ఈ స్పృహ ఉందా లేదా? ఇది లేనిది ఆరోగ్యం రాదు. అందుకని మీరు భోజనం చేసే ముందు 3 విషయాలు చెక్ చేసుకోండి అంట. ప్లేటు మీ ముందు ఉన్నప్పుడు ఈ 3 మనసులోకి ఒక్కసారి మీ స్పృహలోకి రావాలి. నెంబర్ 1 ఏమి రావాలి అంటే, నేను బెత్తెడు నాలుగు కోసం తింటున్నానా, బారెడు శరీరం కోసం ఈ ప్లేట్లో ఉన్నదాన్ని తింటున్నానా అని ఒక్క ప్రశ్న మిమ్మల్ని మీరు వేసుకోండి. శరీరములో 100 అవయవాలు ఉన్నాయి. 100 అవయవాల ఆరోగ్యం మనకు కావాలా, బెత్తెడు నాలుక ఒక్కటి చాలా? ఒక్క ప్రశ్న. మరి అన్ని అవయవాలు కావాలి ఆరోగ్యంగా ఉండాలంటే, మరి అన్ని అవయవాలకి ఉండే పోషకాలు అసలు ఇందులో ఉన్నాయా లేదా అని ఒక్కసారి. అందుకని బెత్తెడు నాలుక కోసం అయితే మీకు అందరికీ తెలిసిన ఆహారాలు వాటిని సాటిస్ఫై చేస్తాయి. మరి బెత్తెడు నాలుక ఒక్కటి బాగుంటే చాలా? మరి ఇతర అవయవాలు పనిచేయాలి అంటే వాటికి పోషకాలు కావాలి, వాటికి టేస్ట్ అక్కర్లా. బెత్తెడు నాలుక ఒక్కదానికే టేస్ట్ కావాలి, మిగతా వాటికి టేస్ట్ అక్కర్లా, కానీ పోషకాలు కావాలి. నాలుక పోషకాలు అక్కర్లా, టేస్ట్ ఉంటే చాలు. అందుకని మీరు నాలుక ఓటేస్తున్నారా, దేహంలో ఇతర అవయవాలకు ఓటేస్తున్నారా? మెజారిటీ షేర్ ఎవరిది? 100 అవయవాలది మెజారిటీ షేర్. కానీ దానికి ఓటేయాల్సింది పోయి ఒక్కదానికి ఓటేసి ఇదే మనం అది చెప్పినట్టే వినేస్తున్నామే. అందుకని వండిన ఆహారాలు, పిండిన ఆహారాలు, వేపిన ఆహారాలు, దేవిన ఆహారాలు ఇవన్నీ బెత్తెడు నాలుకకి ఇష్టపడేవి, దాన్ని సంతృప్తిపరిచేవి. కానీ దేహంలో ఏ భాగాన్ని సంతృప్తిపరచలేవు. అందుకని మీకు ఆరోగ్యం కావాలి అంటే శరీర అవయవాల కోసం మీరు ఆహారం ప్లేట్లో పెట్టుకోండి. రోజులో నేను ప్రకృతి ప్రసాదించిన ఆహారాన్ని, పోషకాలున్న ఆహారాన్ని, ఈ అవయవాలన్నీ కోరుకునే, కణకణము కోరుకునే ఆహారాన్ని నేను తింటున్నానా లేదని ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి ఈ అవయవాలకి, కణాలకి కోరుకునే ఆహారం అంటే మదర్ నేచర్ ఇచ్చిన ఆహారం, ప్రకృతి ఆహారం. అందుకని పండ్లు, కూరగాయలు, జ్యూసులు, సలాడ్సు, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్, ఇలాంటివన్నీ ఫ్రెష్ ఫుడ్స్, న్యాచురల్ ఫుడ్స్. ఇవి నా లోపలికి ఎంత పర్సంటేజ్ వెళుతున్నాయి, నా ప్లేట్లో ఇవి ఉన్నాయా లేదా అని తినబోయే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ పూటన్నా వెళ్ళాయా, కనీసం సాయంకాలం అన్నా పంపిస్తాను, ఈ పూటకి కాస్త బెత్తెడు నాలుక కోసం తింటున్నాను అనుకున్నా ఇంకొక పూటన్నా భారడి శరీరం కోసం ఆలోచించండి. రోజులో 3-4 సార్లు తింటే ఎన్ని ట్రిప్పులు న్యాచురల్ ఫుడ్ వెళుతున్నది, ఎన్ని ట్రిప్పులు శరీర అవయవాల కోసం వెళుతున్నది, ఎన్ని ట్రిప్పులు బెత్తెడు నాలుక కోసం వెళుతున్నది చెక్ చేసుకోండి. ఇది కంపల్సరీ. దీన్ని బట్టే మీ ఆరోగ్యం యొక్క పర్సంటేజ్ ఆధారపడి ఉంటుంది. దీన్ని బట్టే మీ రోగాల పర్సంటేజ్ తగ్గటం ఆధారపడి ఉంటుంది. రోగాలు రాకుండా ఉండే స్థితి ఆధారపడి ఉంటుంది. ఇక ఏ ఆలోచన లేకుండా టేస్ట్ సరిపడ వచ్చేటట్టు బాగా ఉప్పు నూనెలు పోసి వేసి మరీ వండుకు తింటున్నామా? ప్లేట్లో నిలవ పచ్చళ్ళ మోతాదు ఎంత ఉంది?
ప్లేట్లో నూనెలో దేవిని ఎంత మోతాదులో ఉన్నాయి ఒక్కసారి చూసుకోండి. నూనెలో దేవినివి నిలవ పచ్చళ్ళు ఉన్నాయంటే మరీ డేంజర్. మీకు ఇక మార్కులు 1% కూడా అలాంటి ఆహారాల ద్వారా శరీర ఆరోగ్యానికి పడవు. కనీసం నూనెలో దేవిని లేవులేండి, నిలవ పచ్చళ్ళు లేవులేండి, కాస్త అప్పడాలు, వడియాలు, ఊరమిరపకాయలు ఇట్లాంటివి ఏమి లేవులేండి. నేను వండిని తింటున్నాను, మరి ఉప్పు నూనెలు తగ్గించి బాగా తింటున్నానంటే కనీసం 50% మార్కుల కన్నా మీ ఆహారం ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదండి అసలు ఉప్పు నూనె లేకుండా మీరు చెప్పినట్టు ఉప్పు నూనెలు కంప్లీట్గా మాని తింటున్నానంటారా, ఈ ఆహారం 100% శరీర అవయవాలకి నష్టం కలిగించదు, లాభాన్ని కలిగిస్తుంది. అందుకని ఈ మూడిట్లో మీ ప్లేట్లో ఫుడ్ ఏ రేంజ్కి చెందిందో చూసుకోండి. ఇందులోనే ఫాస్ట్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు, ఇక ప్రాసెస్డ్ ఫుడ్స్, కెమికల్స్తో తయారు చేసినవి, నిల్వ చేసినవి బాగా ఇట్లాంటివన్నీ ఉంటున్నాయా? ఇక లాభం రాకపోగా నష్టం కలుగుతుంది మీ ప్లేట్లో ఇలాంటి ఫుడ్ ఉంటే. ఒక్క పోషకము వెళ్ళదు, ఈ అవయవాన్ని ఆరోగ్యపరంగా సాటిస్ఫై చేయలేవు, కానీ అన్ని అవయవాన్ని ముప్పు తిప్పలు పెట్టే వెళతాయి అందులో. అందుకని ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ లాభాన్ని ఇవ్వకపోగా నష్టాన్ని ఇస్తాయి. మరి ఇలాంటిది నా ప్లేట్లో రోజు ఉంటున్నది, ప్రతిరోజు తినబోయే ముందు నా మాటలు ఇట్లా మీకు గుర్తు రావాలి అక్కడ. ఇది రెండవది. మూడవది చెక్ లిస్ట్. పాలిష్ పట్టినవి ఉన్నాయా ఎక్కువ, అన్పాలిష్డ్ ఎక్కువ ఉంటున్నాయా చూసుకోండి. తెల్లటి బియ్యము, తెల్లటి రవ్వ, తెల్లటి బియ్యపు పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ, ఉప్పుడు రవ్వ, ఇలాంటి తెల్లటి రవ్వలో పిండిలతో చేసిన స్నాక్స్ కానీ ఇలాంటి వాటితో తయారు చేసిన పదార్థాలు మీ ప్లేట్లు ఎక్కువ ఉంటే మీరు బలహీనులైపోతారు. పోషకాలన్నీ పాలిష్ పట్టినప్పుడు పోతాయి. అందుకని అలాంటివి వైట్ పాయిజన్స్ కిందకు వస్తాయి, వైట్ షుగర్, ఇవన్నీ కూడా. ఇలాంటివి ఏమైనా ఉంటున్నాయా? ఇవి లేకుండా అన్పాలిష్డ్ వైట్ పాయిజన్స్ లేకుండా నేను తింటున్నాను అనేది ఒక్కసారి గ్రహించుకోండి. అందుకని మన ఆటలు అట్లా ఉన్నాయనుకోండి, కనీసం వండినందుకు కొన్ని పోషకాలు పోయినా కొన్నన్న పదార్థాలు అన్పాలిష్డ్ వాటిలో మిగులుతాయి. కాబట్టి ఇలాంటి న్యాచురల్ ఫుడ్, పాలిష్ పట్టనివి ఎక్కువ పర్సంటేజ్ లోపలికి వెళ్ళాలి. కాబట్టి నా ప్లేట్ వైట్ పాయిజన్స్ లేకుండా ఉందా లేదా? అందుకని భవిష్యత్తు శక్తిహీనంగా అయిపోతాం పాలిష్ పట్టిన ఎక్కువ తింటే. బలం ఉండదు, ఏ పని చేయాలన్న మనిషికి శక్తి సామర్థ్యాలు కావాలి, అది లోపిస్తాయి. కాబట్టి ఇలాంటివి లేకుండా చూసుకోండి. ఒకవేళ తింటే సండే కదా ఒక్కరోజు తినేసాను, ఇక రేపు మళ్ళీ మండే నుంచి ఇలాంటి వైట్ ప్రొడక్ట్స్, వైట్ పాయిజన్స్ ప్లేట్లో లేకుండా జాగ్రత్త పడండి. సండే ఉప్పు నూనె లేసిన దేవిని తినేసాను, ఈరోజు బెత్తిడి నాలుగు కోసం, కనీసం మండే నుంచి సాటర్డే దాకా నేను ఇన్ని అవయవాల కోసం తింటున్నాను, ఆరోగ్యం కోసం తింటున్నానని ప్లేట్ ముందు పెట్టుకున్నప్పుడు చెక్ చేసుకుని ఒకసారి పంపండి. చెక్ చేసి పంపుతున్నారా మైండ్లో రికార్డ్ చేసుకోండి. ఎన్నిసార్లు తిన్నాం, ఎన్నిసార్లు దేనికోసం తిన్నాం అని ఒక్కసారి ఆలోచిస్తే మీకు ఆరోగ్యం ఎందుకు రాదో చూద్దాం, అనారోగ్యకరమైన ఆహారాలు ఎందుకు పోవో చూద్దాం. చెక్ చేసుకోకపోతే పోవు, చెక్ చేసుకుంటే వదిలించుకునే ఛాన్స్ మీకు వస్తుంది. భోజనం చేయడానికి ప్లేట్ ముందు కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కాస్త మైండ్ ఇట్లాంటి విషయం మీద పెట్టండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.